గారు మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు డబల్ నైన్ టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎవరు సర్వేలు ఏం చెప్పినప్పటికీ కూడా అత్యధికంగా ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పారు. కానీ ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. ఇందులో మాకైతే ఎలాంటి అనుమానం లేదు. నేను ఏ డిబేట్లైనా నేనైతే గత సంవత్సరం నుంచి చెబుతున్నా. ఎందుకంటే మేము బీసీ వింగ్ చూసేటువంటి మేముగా ఈ రాష్ట్రంలో అనేక పర్యాయాలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు కానివ్వండి, ప్రజలు మాట్లాడుకునేటువంటి విషయాలు కానివ్వండి, మొత్తం క్రోడీకరించినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 151 ప్లస్ వస్తుందని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. ఈ రోజు కూడా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఒక్క నిమిషంలో నేను మీకు వివరణ కూడా ఇస్తాను. ఎందుకంటే ఇవాళ మొదటగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ రావాలని చెప్పి ఎగబడి పనిచేశారు, ఓట్లేశారు. వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ బంధువులు కానీ చేయడం జరిగింది మొదటగా. ఆ తర్వాత మరి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ కులాలు ఎవరైతే ఉన్నారో 150% పైబడి ఉన్నటువంటి బీసీలు మేజర్ గా తెలుగుదేశం పార్టీ పక్షానికి వచ్చారు. ఎందుకంటే పోయినసారి ఏదో రిజర్వేషన్ అనే ఒక కొర్రీ పెట్టి అనేక మాయమాటలు చెప్పి చేస్తే ఇవాళ బీసీలు అందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఇవాళ బీసీ వర్గాలకు సంబంధించిన నిధులు పోయినాయి, విధులు పోయినాయి. అదే విధంగా వాళ్ళ కుటుంబాలను కానివ్వండి, బీసీ నాయకులను కానివ్వండి, బీసీ లీడర్స్ కానివ్వండి, బీసీ కార్యకర్తలు కానివ్వండి మోసకోత కోసారు. ఈ పరిస్థితిలో బీసీ వర్గాలు మొత్తం కూడా తెలుగుదేశం పక్షానికి వచ్చింది. అదే విధంగా మరి ప్రధానమైనటువంటి మరి కాపు కావచ్చు, కమ్మ కులం కావచ్చు, అదే విధంగా బ్రాహ్మణ కావచ్చు, అదే విధంగా మన ఆర్యవైశ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేజర్ ఈ కులాలందరూ కూడా మరి తెలుగుదేశం పక్షానికి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటానికి సరైన అవకాశం లేని పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు అందరూ కూడా మరి తెలుగుదేశానికి మొగ్గు చూపారు. అదే విధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఇవాళ బీజేపీ రావటం వల్ల కానివ్వండి, అదే విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కావాలని కోరుకుంటాం వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ, అదే విధంగా మైనారిటీ, ఎస్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ దళితులు చూసుకున్నట్టయితే దళితులు మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు మేనమావనని చెప్పి వాళ్ళ మోసకోత పోయించారు. ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద ఏ విధంగా చేశారో మనం చూసాం. ఒక దళిత వెంకట్ గురుమూర్తి గారు ఒక ప్రశ్న అండి. పరిస్థితుల్లో వెంకట్ గురుమూర్తి గారు ఇప్పుడు ఈసారి కులాల వారీగా విభజన జరిగి ఓటింగ్ జరిగిందా, లేకపోతే అంశాల వారీగా చూసి ఓటు చేశారా? అంశాల వారీగానే జరిగిందండి. ఈసారి కులాల వారీగా ఏం జరగదు. కాకపోతే నేనేంటంటే నేను ఏ వర్గాలు మేజర్ గా చేసి నేనే చెప్తున్నాను, ఈసారి అంశాల వారీగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా మరి ఆయన ఏదైతే చెప్పాడో అధికారం రావటం కోసం ఆ చెప్పిన ఏది కూడా జరగల. ఎందుకంటే ఆయన మొదట్లో చెప్పారు నేను వచ్చే ప్రత్యేక హోదా సాధిస్తా అన్నారు. ఏమైందో తెలియదు. రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి వ్యక్తి ఇదే ఇల్లు కట్టుకుంటాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని చెప్పి మంత్రులు మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకులతో చెప్పించి మరి అధికారంలోకి వచ్చినాక రాజధానిని మరి చంపేశారు. మరి పోలవరాన్ని పరిగెత్తిస్తా అన్నారు, పరిగెత్తించారు, ముంచేశారు. అదే విధంగా మరి ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వారం రోజులని చెప్పి లేదు. అదే విధంగా మరి ఏదైతే మద్య నిషేధం ఉందో నేను వస్తే మద్య నిషేధించినాక ఈసారి ఓట్లు అడుగుతా అన్నారు. నేను అసలు ఓట్లు అడగను అన్నారు. కానీ ఏ విధంగా ఓట్లు అడిగారు చెప్పండి? 55,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది కిడ్నీలు, లివర్ లో పక్షవాతం, కంటి చూపు పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మద్యం తాగేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒక్కసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దామంటే ఒక్కసారి కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు, రజనీ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, అంటే చాలా కులాల వారీగా వాళ్ళ మనోభావాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయనేది వెంకట గురుమూర్తి